nice. Everyone must watch it. बहुत एक्शन है, बहुत सही है, विजुअल्स अच्छा है, वेरी नाइस है. He went from भैया ఎలా ఉంది? పాజిటివ్ మొత్తం పాజిటివ్ గా ఉండే, చాలా మంచి చూపించారు. కొత్త క్యారెక్టర్స్ తెచ్చిండ్రు. పాత నేను స్పాయిలర్స్ ఇవ్వకుండా చెప్పడానికి ట్రై చేస్తున్నా. పాత మూవీస్ అన్నిటిని కూడా తీసుకొచ్చి వాళ్ళు మంచిగా చూపించారు. నెక్స్ట్ అవెంజర్స్ డూమ్స్డే కోసం ఎక్సైటెడ్ ఉన్నాం. దానికి బిల్డప్ చేస్తున్నట్టున్నారు. The action scenes are very well taken. The emotional arcs are very nice. ఇంకా స్పైడర్ మ్యాన్ ఫైనలీ స్పైడర్ మ్యాన్ లాగా అనిపిస్తున్నాడు. మన టోబీ మెగ్వైర్, ఆండ్రూ గార్ఫీల్డ్ స్పైడర్ మ్యాన్ కి కొంచెం ఇవాల్వ్ అయిన కొత్త మన టామ్ హాలండ్ స్పైడర్ మ్యాన్. క్రేజీ ఉంది, గ్రాఫిక్స్ బాగున్నాయి. ఇట్స్ లైక్ ఎ ఫీస్ట్ ఫర్ మార్వెల్ ఫ్యాన్స్. చాలా 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 బాగుంది. ఇట్స్ బ్లాక్ బస్టర్. ఫైట్ సీక్వెన్స్ ఇంకా చాలా చాలా బెటర్ గా ఉంది. నేను అలాంటి స్పాయిలర్ అలర్ట్స్ ఇవ్వలేదు. మూవీ చాలా బాగుంది. 9.5 or 9.7. It's like a festival for Marvel fans. Like highlights fight sequence ఒకటి, and the villain, lady villain, in spoiler alert. ఓల్డ్ వర్షన్స్ తో పోల్చుకుంటే చాలా బెటర్ గా ఉందా, ఎట్లా ఉంది? ఇది ఆబ్వియస్లీ చాలా చాలా బెటర్ ఉంది బికాస్ ఆఫ్ ది ఫైట్ సీక్వెన్స్. ఎందుకంటే ప్రీవియస్ పార్ట్స్ లో ది ఫైట్ మాస్టర్ వేరే ఉండే, ఇప్పుడు ఫైట్ కొరియోగ్రఫీ వేరే ఉంది కదా, అది మార్చేసింది కొంచెం. హీరోనా ఆబ్వియస్లీ కనెక్టెడ్ ఉంది. ఎందుకంటే పాత పార్ట్ లో అందరూ మర్చిపోతారు కదా స్పైడర్ మ్యాన్ ని, సో అదే కంటిన్యూటీ ఉంది మూవీకి. ఎక్కువ కలెక్షన్స్ వస్తాయని అనుకుంటున్నాను. అండ్ ఆల్సో పాత పార్ట్ కంటే ఈ పార్ట్ లో కొంచెం చెప్పా కదా, ఎమోషన్స్ అన్నిటిని అబ్జర్వ్ చేసుకుని మంచిగా టైం ఇచ్చారు. అది చాలా బాగుంది, అది బాగా నచ్చింది. బాగుంది. నాకు ఎక్కువ చెప్పాలి అంటే పనిషర్ నచ్చాడు మూవీలో. లైక్ అతని రోల్ చాలా బాగుంది మూవీలో. లైక్ కామెడీ చేస్తున్నాడు, హెల్ప్ చేస్తున్నాడు హీరోకి. చాలా ఆల్ టుగెదర్ అన్ని క్యారెక్టర్స్ చాలా మంచిగా వర్క్ చేశారు. చాలా బాగుంది. ఎమోషనల్ అండ్ ఆల్ లైక్ ఇస్ వన్ ఆఫ్ ది బెస్ట్ స్పైడర్ మూవీ ఎవర్ మేడ్. ఫస్ట్ కొంచెం స్టోరీ పెట్టినట్టు కొంచెం లాగ్ ఉంది, కానీ స్టోరీ పర్లేదు. సీన్స్ మ్యూజిక్ చాలా బాగుంది. బాగా ఎక్స్పెక్టేషన్ పెట్టుకుంటే వేస్ట్. యాక్షన్ సీన్స్ అయితే సూపర్ క్రేజీ ఉన్నాయి, అంత బాగుంది. కానీ ఎక్కువ రివీల్ చేయలే కూడా, మాక్సిమం అంతా ట్రైలర్ లోనే ఉన్నదే ఉంది. స్పైడర్ మ్యాన్ బాబు, జై బాబు చాలా బాగుంది. అంటే సూట్ మొత్తం చేంజ్ చేశారు. కొరియోగ్రఫీ చాలా బాగుంది. జస్ట్ ఇండియా అని అంటే చాలా బాగుంది. డైరెక్షన్ కూడా చాలా బాగుంది. ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది? మళ్ళీ ఎలా అంటే సేమ్ లేదు, ఇది డిఫరెంట్ స్టోరీ. ఓకే, డైరెక్టర్ డిఫరెంట్ కదా, డిఫరెంట్ స్టోరీ. మీరు వెళ్ళండి వాచ్. హల్కది చిన్న క్యామియో టైప్ ఉండదు, కానీ ఎఫెక్ట్ అనేది చాలా బాగుంటుంది. ఫేమ్ ఫ్లాప్ అండి, సెకండ్ హాఫ్ యావరేజ్ అండి. సో ఓవరాల్ గా యావరేజ్ ఫ్లాప్ నాకు నచ్చలేదు. నేను చాలా ఎక్స్పెక్ట్ చేసుకున్నా, కానీ ఎక్స్పెక్ట్ చేసుకున్నంత లేదు. ఒక బీజిఎం లేదు, ఒక ఫైటింగ్ లేదు, ఎలివేషన్ లేదు, ఒక ఐటమ్ సాంగ్ లేదు, కామెడీ లేదు. అందుకే నాకు నచ్చలేదు. అవన్నీ ఉండవు కదా ఇంగ్లీష్ సినిమాలో. నేను ఎక్స్పెక్ట్ చేసుకుని వచ్చానండి. నా ఎక్స్పెక్టేషన్ రీచ్ అవ్వలేదమ్మా. సినిమాకి ఏమంటే స్పైడర్ మ్యాన్ టికెట్ సినిమాలో స్పైడర్ మ్యాన్ ఉన్నాడు, విమానంగా ఉన్నాడు, కానీ నాకు సినిమా నచ్చలేదు. అవును, చాలా బాగుంది. యాక్షన్స్ తో పాటు ఎమోషన్స్ కూడా ఉన్నాయి. లేదు లేదు, చాలా బాగుంది. అది వాళ్ళ ఒపీనియన్, కానీ నాకైతే చాలా నచ్చింది. ఎమోషన్స్ ఈసారి చాలా మంచిగా చూపించినారు. ఎమోషన్స్ టామ్ హాలండ్ కానీ జెండయా కానీ చాలా బాగుంది. అంటే ముందు సినిమాలలో ఉన్నంత అయితే లేదు సర్కాజం, ఇప్పుడు కొంచెం తగ్గింది. ఇప్పుడు కొంచెం అడల్ట్ స్పైడర్ మ్యాన్ చాలా బాగున్నాయి. ఈసారి చాలా మంచిగా పోర్ట్రే చేసినారు యాక్షన్స్. టామ్ హాలండ్
బాగున్నాయి కానీ లాస్ట్ రివీలింగ్ సీన్స్ నచ్చినాయి నాకు. Yeah, bro. Just now I watched Spider-Man. Spider-Man was amazing, super fantastic movie. Really, what I say is a pure story, bro. అంటే స్టార్టింగ్ నుంచి అసలు ఎలా వచ్చాడు, అసలు ఏందనేది స్టోరీ. అంటే స్పైడర్-మ్యాన్ గురించి మనం ఇప్పటివరకు వచ్చిన అన్ని సినిమాలు అన్నీ చూసాము, కానీ ఆ సినిమాలకి అన్నిటికన్నా ఈ సినిమా అనేది నిజంగా డిఫరెంట్ స్టోరీ అనమాట. క్రౌడ్ని చూస్తే మీకే అర్థమవుతుంది. అంటే నిజంగా అసలు వేరే లెవెల్ అనిపించింది. అంటే ప్రతి సీన్ కూడా అదే వాట్ సీన్, అసలు మైండ్ బ్లోయింగ్ అనమాట సీన్ కూడా నిజంగా. సీక్వెన్స్ చాలా బాగుందని చెప్తారు. బట్ అంటే ప్రీవియస్ ఫిల్మ్స్ తో పోల్చుకుంటే ఈ ఫిల్మ్ లో యాక్షన్ సీక్వెన్స్ కానీ ఆ సినిమాటోగ్రఫీ కానీ ఆ స్టంట్స్ కానీ ఎంత డిఫరెంట్ గా అనిపిస్తుంది 3D లో కానీ బ్రో. అల్క సీన్స్ కానీ అంటే యాక్షన్ సీన్స్ కానీ ఆ సీక్వెన్స్ కానీ ఆ ఫైటింగ్ సీన్స్ కానీ అంతా డిఫరెంట్గా అనిపించింది మనకి. అంటే చాలా యూనిక్గా, చాలా డిఫరెంట్గా, చాలా కొత్తగా తీశారు డైరెక్టర్ కూడా. అంటే చెప్తున్నా కదా, అన్ని సినిమాల కన్నా ఈ సినిమా అనేది చాలా కొత్తగా ఉంది అన్న. అంటే ప్రతి ఒక్కరు కూడా టెక్నికల్ స్కిల్స్ కానీ ఆ ఫోకస్ కానీ ఆ కెమెరా యాంగిల్స్ కానీ నిజంగా డిఫరెంట్గా తీసిండు మన డైరెక్టర్ కూడా. నాకైతే సినిమా అనేది చాలా అంటే చాలా బాగా నచ్చింది. అంటే స్పైడర్ మ్యాన్ అనేది వేరే లెవెల్ అన్న, హాలీవుడ్ లెవెల్. అసలు ఆ హాలీవుడ్ లెవెల్ ఎక్కడికి తగ్గని కూడా తగ్గదు. ఆ తెలుగు అవని, తమిళం అని, కన్నడ అవని, మలయాళం అని, ఏ లాంగ్వేజ్ అయినా అవని, స్పైడర్ మ్యాన్ అనేది స్పైడర్ మ్యాన్ అన్న. సో స్పైడర్ మ్యాన్ సినిమా అయితే నాకు చాలా అంటే చాలా బాగా నచ్చింది. ఎవరు మిస్ కావద్దు. స్పైడర్ మ్యాన్, సూపర్ మ్యాన్, బ్యాట్ మ్యాన్ ఎవరైనా కానీ స్పైడర్ మ్యాన్ సినిమా చూడండి. థ్యాంక్ యూ మార్వెల్ నుంచి వచ్చే మూవీస్ కి ఎక్స్పెక్ట్ చేస్తున్నావా? అన్న. మార్వెల్, డీసీ ఇవంతా ఫ్యాన్స్ అన్న. మేమైతే నిజంగా రక్తాలు కానీ ఎంతైనా చిందిస్తాం అనమాట. ఆ సినిమాల కోసం టికెట్లు కూడా దొరకట్లేదు స్పైడర్ మ్యాన్ ఎక్కడ కూడా. కానీ స్పైడర్ మ్యాన్ ఈ పీసీఎక్స్, ఐమాక్స్లో చూస్తే ఆ ఫీలింగే వేరే ఉంటుంది. సో నిజంగా మార్వెల్ నుంచి వచ్చే సినిమాలు అయితే నేనైతే చాలా అంటే చాలా ఈగర్గా వెయిట్ చేస్తాం. ఎప్పుడు వచ్చినా కానీ మిస్ అవ్వం అన్న. మంచిగా అనిపించింది మూవీ. యాక్షన్ సీక్వెన్స్ ఎట్లా అనిపించింది ప్రీవియస్ ఫిల్మ్స్ తో పోల్చుకుంటే? ప్రీవియస్ ఫిల్మ్స్తో పోలిస్తే కొంచెం తక్కువ ఉంది కానీ బట్ ఇట్స్ ఓకే, బాగానే మంచిగా అనిపించింది ఎక్స్పీరియన్స్. అంటే ఇందులో సిడి సింగ్ క్యారెక్టర్ ఉంది, జీన్ గ్రే అని. సో మోస్ట్ ఆఫ్ ద మూవీ తన మీద ఫోకస్ ఉంది. సో ఆమె మీద ఫోకస్ ఉండడం వల్ల యాక్షన్ తక్కువ ఉంది కానీ ఎమోషన్ బాగుంది. సిడి సింగ్ చాలా బాగా పర్ఫామ్ చేసింది. సీక్వెన్స్ ఎట్లా అనిపించింది? అంటే నేను ఎవరికైనా హాని చేశాను అంటారు కదా, ఎంతమంది హాని చేశాను సినిమాలో? హల్క్ ఒక ప్రాపర్ గెస్ట్ అపియరెన్స్ అండి. దట్స్ హౌ గెస్ట్ అపియరెన్స్ షుడ్ బి. వచ్చినందుకు ఒక వాల్యూ ఉండాలి, ఒక మీనింగ్ ఉండాలి, ఆ క్యారెక్టర్కి ఒక విలువ ఉండాలి. దానికి చాలా బాగా మెయింటైన్ చేస్తారు. జనరల్గా ఎంసీయూలో ఇదే ప్రాబ్లం అవుతుండే, నాస్టాలజియా బీట్ చేయడము అలా చేశారు. కానీ ఇందులో చాలా బాగుంది హల్క్ క్యారెక్టర్ ఒకటి. హల్క్ గెస్ట్ అపియరెన్స్ కూడా ఒక సీన్ కి బాగా ఒక బాహుబలి టైప్ చాలా మంచి చాలా ఎక్కువ అంటే హైప్ ఇస్తున్నంత అయితే ఉండకపోవచ్చు. సో కీప్ యువర్ ఎక్స్పెక్టేషన్స్ కంట్రోల్. బట్ ఎండ్ మీరు సాటిస్ఫాక్షన్ అయ్యారా, డిసప్పాయింట్ అయ్యారా? బాగుందండి. ఎండింగ్ చాలా బాగుంది. అంటే నెక్స్ట్ దానికి మీ అందరి సీక్వెన్స్ నెక్స్ట్ గురించి ఎక్కువ హింట్ లేదు, ఒక చిన్న హింట్ అంతే, ఈ విల్ రిటర్న్ అవుతారు అని జనరల్గా అంతే. ఓకే. మెయిన్ క్యారెక్టర్స్ ఎవరెవరు ఉన్నారు ఇంకా కొత్త వాళ్ళు? ఇందాక చెప్పినట్టు సేడీ సింగ్ వాజ్ అబ్సల్యూట్ బ్లాస్ట్ అండి. చాలా బాగా చేశారు ఆమె క్యారెక్టర్ని. జెండియా వాజ్ గుడ్. ఉంది హీరోయిన్ కోసం ఉంది. అంటే హీరోయిన్ కోసం ఉండలే, షీ హ్యాడ్ ఎ క్యారెక్టర్. తన బెస్ట్ తన క్యారెక్టర్ ఎంతవరకు ఉందో అంతవరకు బాగా చేసింది. అంటే మీరు స్పైడర్ మ్యాన్ క్యారెక్టరైజేషన్ మొత్తం ఆయనదే చూద్దామంటే ఉండకపోవచ్చు. ఎందుకంటే సేడీ సింగ్కి చాలా పెద్ద రోల్ ఉంది. జీన్ గ్రే రోల్ ఏదైతుందో సినిమాలో చాలా పోర్షన్ తీసుకుంటుంది. ఆమె స్టోరీ కూడా చాలా బాగుంది. సో మీరు స్పైడర్ మ్యాన్ కోసమే వెళ్తే యూ మైట్ బి డిసప్పాయింటెడ్. ఎందుకంటే స్పైడర్ మ్యాన్ది ఉంది కానీ ఇద్దరిది బ్యాలెన్స్ అవుట్ చేయాలి కాబట్టి కొంచెం మీ ఎక్స్పెక్టేషన్ అంత రీచ్ అవ్వకపోవచ్చు.